కోనసీమ జిల్లా ముమ్మడివరం ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. కలకత్తాలో ప్రభుత్వ హాస్పిటల్లో పీజీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనను నిరసిస్తూ ర్యాలీ తీశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి పోలీస్ స్టేషన్ వద్ద ప్రధాన రహదారిపై మానవహారం ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ల రక్షణ కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్షన్ తీసుకురావాలని, ప్రతి మెడికల్ కాలేజీలో రాత్రులు చికిత్స చేసే పీజీ డాక్టర్లకు ప్రత్యేక గదులు కేటాయించాలని డిమాండ్ చేశారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లకు రక్షణగా కల్పించేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని, ఏ మహిళకు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పీహెచ్సీలలో పనిచేసే సిబ్బంది పాల్గొన్నారు. Justice, we want 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 justice. No justice, no duty, no justice, no duty, no duty, no ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్ కిడ్నీ సర్జన్ గా వర్క్ చేస్తున్నాను. మేము ఇక్కడ మా మెడికల్ ఫ్రాటర్నిటీ అంతా ఇవాళ డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ అందరం గ్యాదర్ అయ్యాము. దీనికి రీజన్ కోల్కతాలో వెస్ట్ బెంగాల్ లో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో ఒక సెకండ్ ఇయర్ రెసిడెంట్ పీజీని అతి దారుణంగా రేప్ చేసి చంపేశారండి. దానికి మేము ఖండిస్తూ ఇక్కడ అందరం కలిసి గ్యాదర్ అయ్యి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాము. ఇక్కడ శ్రీలంక, కొత్తలంక, సిహెచ్సి, యూపీహెచ్సి, సిహెచ్సి ముమ్మడివరం అండ్ టికొత్తపల్లి సిహెచ్సి నుంచి స్టాఫ్ అందరం గ్యాదర్ అయ్యాము. కొత్త యాక్ట్స్ తీసుకురావాలండి. మాకు డ్యూటీలో భద్రత ఉండడం లేదు. పోలీసులు కూడా మాకు చాలా సపోర్టివ్ గా ఉంటే తప్ప ఇలా నైట్ డ్యూటీస్, ఎమర్జెన్సీ డ్యూటీస్, ఆన్ కాల్ డ్యూటీస్ అనేవి చేయటం కష్టంగా ఉంటుంది. సో ఈ ఓవరాల్ ఇండియా అందరూ కూడా మెడికల్ ఫ్రాటర్నిటీ ఎవరైతే నైట్ డ్యూటీస్ కానీ అసలు డే డ్యూటీస్ లో కానీ వర్క్ చేస్తున్నారో మాకు ప్రొటెక్షన్స్ ఉండాలి, కొత్త యాక్ట్స్ ఉండాలి. డ్యూటీ మీద పనిచేస్తున్న వాళ్ళ మీద ఎవరి మీద ఇట్లాంటివి జరిగితే వెంటనే చర్యలు తీసుకునేలాగా కొత్త యాక్ట్స్ రావాలి. థ్యాంక్ యూ అండి. కోల్కతాలో జూనియర్ వైద్యులు